నేటి వేగవంతమైన ప్రపంచంలో మనకు బఫే సిస్టమ్ తప్పేట్లు లేదు అన్నట్లు నిల్చుని తింటే నష్టమా? తెలుసుకుందాం ఆయుర్వేద పరంగా, సైన్స్ పరంగా నేటి మహర్షి టాక్స్ లో. వేగవంతమైన నేటి ఆధునిక సమాజంలో ఎక్కడ చూసినా బఫే సిస్టమ్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లే. ఈ యొక్క స్పీడ్ ప్రపంచంలో మనం వేగంతో సమానంగా ప్రయాణిస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా భోంచేయడానికి కూడా సమయం ఉండడం లేదు. నిల్చొని భోంచేస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో ప్రశాంతమైన మనసుతో భోజనాన్ని స్వీకరించాలి. ఆ సమయంలో జీర్ణ క్రియకు సంబంధించిన ఎంజైమ్స్ విడుదలవుతాయి. నిల్చొని భోంచేసే సమయంలో కాళ్ల వైపు రక్త ప్రసరణ అధికంగా ఉండడం వల్ల ఆమ్లత్వం పెరిగిపోతుంది. జీర్ణ క్రియకు సరైన ఎంజైమ్స్ విడుదల కావు. తద్వారా జీర్ణ సంబంధిత వ్యాధులు మనకు సంభవిస్తాయి. శరీరంలో వాతం పెరిగిపోతుంది. కడుపు నొప్పులు, కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు సంభవించే ప్రమాదం ఉంది. అందువల్ల నిల్చొని భోంచేయడం వల్ల నష్టమనే చెబుతోంది ఆయుర్వేదం, అలాగే సైన్స్ కూడా. ఇక నిల్చొని భోంచేసేటప్పుడు ఆహారానికి సంబంధించిన సంకేతాలు మనకు ఆలస్యంగా చేరుతాయి. తద్వారా ఆకలి, నిర్ణీత ఆహార పరిమాణం ఇలాంటివి మెదడుకు సంకేతాలు సరిగా అందకుండా ఎక్కువగా తినేసే ప్రమాదం ఉంది. సైన్స్ కూడా దీన్ని అంగీకరిస్తుంది. భోంచేసేటప్పుడు శరీరం రిలాక్స్ గా ఉండాలి. మనసు ఆహారాన్ని చూడాలి, రుచించాలి, ఆస్వాదించాలి. తరువాతే భోజనాన్ని స్వీకరించాలి. అప్పుడు జీర్ణ ప్రక్రియ సజావుగా సాగుతుంది. ఇలాంటి మరిన్ని అంశాలతో నిన్నటి మేధస్సు, నేటి ప్రేరణగా కొనసాగే మహర్షి టాక్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా. పండుగే కాదు, రోజువారీ విశిష్టత కూడా మిస్ అవుతున్నారా? మన సంప్రదాయం మీ మొబైల్లో వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. వేటు న్యూస్.